వాక్యం వింటాను, నీవు ఏ పిలుపునకు నువ్వు లోపడుతున్నావు? ఎవరు పిలిస్తే నువ్వు లోపడుతున్నావు? దేవుడి పిలుపుకు లోపడుతున్నావా, లేకంటే సాతాను అనే వ్యక్తి కూడా నిన్ను పిలుస్తూ ఉంటాడు. సాతాను పిలిచే పిలుపులు చాలా మధురముగా ఉంటాయి. ఎంత మధురమైన మధుర మాటలు చెప్తారంటే అంత మధురమైన మాటలు సాతాను గారు చెప్తుంటాడు. అవ్వతో మాట్లాడాడు, అవమ్మా ఇది నిజమా? మీ దేవుడు నీతో అబద్ధమాడాడు, ఈ వృక్ష పొలంలో ఈ పండ్లు తినకూడదంట కదా, ఒకళ్ళు తింటే నువ్వు చనిపోతావు మీ దేవుడు చెప్పాడంట కదా అనగలే. ఎంత మధురమైన మాటలో అవ్వమ్మకు చెప్పినప్పుడు ఆ సాతాను యొక్క మాటలు విని అవ్వ ఆ మాటలకు లోబడిపోయింది. సాతాను యొక్క ప్రేరేపణ, సాతాను యొక్క పిలుపు నువ్వు వింటున్నావా? ఒకవేళ ఆ పిలుపు కనుక నువ్వు వింటే నిత్య నరకాగ్నికి వెళ్తావు. అందుకని ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, దేవుడు పిలిచిన పిలుపును నువ్వు గ్రహించాలి.